తట్టుకోలేక చెప్పేసి అంటే చెప్పదలుచుకోలే, వద్దు 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 అని ఎప్పుడన్నా పెద్దలు చెబుదామని ఆగా. అంటే అక్కడ ప్రపోజల్ నువ్వు అన్నారు కదా అని కొంచెం ధైర్యం. కానీ ఇప్పుడు ఈ ఇతను పెళ్ళాం అన్నందుకే అతను ఈ లెవెల్లో స్పందిస్తున్నారంటే ఇక ఇవన్నీ మాటలతోనే నాకేదో బాధేసి బయటికి పెట్టాను. పెట్టకూడదు నేను, కానీ తప్పల. అందుకని డైరెక్ట్గా చంద్రబాబు గారు చెప్తాను, చంద్రబాబు అన్నా నీకు కావాలంటే నువ్వు జగన్ని అస్సలు మేము చంపవంటే అన్నా నేను ఈ పార్టీలోంచి కూడా వెళ్ళిపోతానన్నా, వెళ్ళిపోయి మా హైదరాబాద్ నుంచి బయటికి రాను, ప్రెస్ మీట్లు కూడా పెట్టను. ఆయన చంపనని మాట ఇవ్వండి, మేము ప్రెస్ మీట్లు కూడా రాం. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఆర్జీబీకి జగన్కి తేడా లేదా? జగన్ దొరికితే వదిలేస్తాడా? మనం వదిలేశాడా? అన్నాడు కదా ఇప్పుడు జగన్ గారు, నా ఎందుకు దేవుడు ఉన్నాడు, నా ఎందుకు ప్రజలు ఉన్నారు. అది అన్నా అది ఎంత స్ట్రాంగ్ తెలుసా? నేను చదువుకున్నవాడిని, నేను రంగారావు గారి శిష్యుడిని. అది గనక డైరెక్ట్ కట్టు తగిలినా స్పాట్ డెడ్ అన్న. డైరెక్ట్గా చూడండి, పరిటాల రవి గారు డైరెక్ట్గా కళ్ళల్లో కొట్టారు. కళ్ళల్లో పోస్తే లోపలన్నా ఇవన్నీ స్పాట్లో తెచ్చిపోతారు. ఇక్కడికంటే ఇది ఈజీ. అందుకని ఏ పక్క పెట్టడం మనకు తెలియదు, కానీ అది దేవుడు దయ వల్లనే ఇక్కడ తగిలింది అన్న. ఈ కపాలం ఇక్కడ చిట్లిచ్చింది అట్లా తగిలిందంటే అది ఎంత స్ట్రెంగ్తీగా అతనికి అదృష్టంతో, జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టంతో బతికాడు. కానీ అందుకని చెప్తున్నా అన్నా, మీకు తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియకుండా ఈ ఆంధ్రదేశంలో మఠాలు జరగవు. మాకు కన్ఫర్మ్ వచ్చేసాం. ఎందుకంటే నేను కూడా చదువుకున్నాను సార్, నీలాగే చదువుకున్నాను అన్న, నీలాగే చదువుకున్నాను. నగదు యూనివర్సిటీ చదువుకున్నా, యూనివర్సిటీ జనరల్ సెక్రటరీని, స్టూడెంట్ లీడర్ని. మీరు కూడా వెంకటేశ్వర యూనివర్సిటీలో లీడరు, నాకు తెలుసు. అప్పుడు నాకంటే మీరు చాలా సీనియరు, అయినా మీకు తెలుసు, మీ యాటిట్యూడ్ కూడా తెలుసు. అవన్నీ ఇప్పుడు నేను చెప్పబోవటం లేదు. ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ దైవాంశం మనవడ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనకండి సార్, చంపకండి. నాలాంటి గొట్టంగారు చంపండి, వెంట్రుక. ఆల్రెడీ చాలా 60 ఏళ్ళ దాకా నేను ఆల్రెడీ అనుభవించేశా. ఇతని వలన ఆంధ్రప్రదేశ్కి చాలా మేలు దొరుకుతుంది. నా వల్ల గొట్టం ఎవడు దొరుకుతుంది? నా కుటుంబానికి దొరుకుతుంది. ఆల్రెడీ నా కుటుంబం వెల్ సెటిల్డ్. నాలాంటి వాడు చెప్పినా మీరు తీర్చుకోండి మీ కోరిక. మన బుల్లెట్ సవరించి డైరెక్ట్ కొడితే చచ్చిపోతాడు చావడాన్ని. ఆయన మాత్రం చంపకండి. ఆయన ఎట్లా మీరు దేవాంశులను ప్రేమిస్తున్నారు, అంత ప్రేమించక్కర్లా. ఆ పిల్లవాడిని మనసులో పెట్టుకోండి. మీరు ఇలాంటి పిల్లవాడే కదా ఒకప్పుడు నేను చూశాను చిన్నప్పుడు. ఎందుకంటే మీరు 5,000 10,000 కావాలన్నా వైఎస్ఆర్ ఇంటికెళ్ళి 5,000 10,000 తీసుకునేవాళ్ళు, అప్పు తీసుకునేవాళ్ళు, తిరిగి కూడా డబ్బులు తీసుకునేవాడు కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత ఫ్రెండ్స్ మీరు. ఆ చిన్నపిల్ల పాకే పిల్లవాడిని మీరు చూశారు అప్పటి నుంచి. ఇప్పుడు పెద్దవాడేడు అంతే. నీ మనవడు ఎలాగో ఆయన అలాగనుకొని దయచేసి చంపటం అనేది మాత్రం అదొక్కటి మీ యొక్క టైం టేబుల్లో తీసేయండి అన్నా. అంటే మన 2 రోజులే కదా చెప్పింది. ఎందుకంటే కాదు నాన్న, హత్య చేద్దాం అనుకొని ఆగింది వేరు, అది ప్రాసెస్లో ఉండేది వేరు. ఇప్పుడు ఎందుకు చెప్పాను ఇక్కడ? మరి ఇప్పుడు ఎందుకు తట్టుకోలేకే కదా. అక్కడ ఎవరు చెప్పుకుంటారు? నేను మా ఇంట్లో నా భార్య బిడ్డ చెప్పుకోవాలా? మొన్నే జరిగింది నాకు గుండె ఇది ట్రీట్మెంట్ జరిగింది. చూసా, నా గొంతు చూశారు కదా, గొంతు ఎట్ట మారిపోయిందో. ఏజ్ హాస్పిటల్లో 6 రోజులన్నా అస్సలు మాట్లాడకూడదు అని ట్రీట్మెంట్ ఇచ్చారు మందు. ఈ 2 days అప్పుడే మళ్ళీ కొత్తగా గొంతు వచ్చింది. మెల్లిమెల్లిగా మాట్లాడి మంచిగా తాగుతా మాట్లాడని ఆడ శ్రీనివాస్ గారు ఉన్నాడు, శ్రీనివాస్ కిషోర్ గారని ఈఎన్టీ, ఆయన ట్రీట్మెంట్ ఇచ్చాడు అన్న. నాకు 6 రోజులు మాటలు ఇవ్వన్నా. మొన్నే నాకు మెల్లిగా మాట్లాడా. కాదు, దీనికోసం కాదు, అక్కడున్న ఆ టైంలో తెలిసిందంటున్నా. తెలిస్తే నాకు మైండ్ అల్లా ఇదైపోయి, అంటే నేను మరీ బచ్చగాడినను, మరి కంగారు పడేవాడిని కాదు కదా.
టెన్షన్ పడేవాడిని కాదు కదా. అంటే ఒకసారి ఆయన నో అన్న తర్వాత ఎందుకు అసలు మర్డర్ దాకా వెళ్తాం ఏంటి అని అనుకుని ఆలోచించుకుంటా వచ్చిన తర్వాత ఇక్కడ ఇది 2వ రోజు వచ్చిన తర్వాత ఇప్పుడు మరి ఎక్కడ మరి చూడు గుండె గ్యాస్ బండ్లాగా బద్దలైపోయింది. మరి అంటే ఆపుకోలేకపోయా. మీ అందరికీ చెప్పా కదా, చాటుగా శాస్త్రి గారు చెప్పానా, పుల్లారావు చెప్పాను, ఎలా చెప్పాడో అనుకుంటే బదులు నేను ఇదే దేశం మొత్తాన్ని చెప్తున్నా ప్రపంచానికి ఇంకొంచెం వెనక్కి తగ్గుతారని.